హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్డెన్ డేస్. మా ఇంట్లో తమలపాకు తీగ మా మమ్మీ తీసుకొచ్చి పెట్టిందండి. జస్ట్ ఒక కొమ్మ ఉన్నది. దానికి ఒక 5-6 ఆకులకు నుంచి ఎక్కువ లేవు. అది ఇప్పుడు ఎంత బాగా పెరిగిందంటే ఎన్ని ఆకులు ఉన్నాయో. ఒకసారి ఆంజనేయ స్వామికి మంచిగా ఇంట్లో తమలపాకు తోటి తీసుకెళ్ళి ఆకు పూజ కూడా చేపించాము. ఆ చెట్టు చూస్తూ ఉంటే అసలు భలే ఆనందంగా అనిపిస్తుంది. అయితే దాని పక్కనే మేము గడ్డి చామంతి మొక్క పెట్టామండి. నర్సరీలో కొనుక్కొచ్చి ఒకటి పర్పుల్ కలర్ చాలా బాగుండే. అసలు మా ఇంట్లో పెట్టాక కూడా ఒక 2-3 టైమ్స్ ఫ్లవర్స్ బాగా వచ్చాయి, బాగా అనిపించింది. కాకపోతే ఈ తమలపాకు తీగ బాగా పెరుగుతుంది. ఈ రైనీ సీజన్లో ఇంకా చాలా ఫాస్ట్గా పెరిగిపోయి ఆ కొమ్మలన్నీ గడ్డి చామంతి మీదకి వచ్చేసాయి. ఇక చామంతి అస్సలు కనిపించట్లేదు, పెరగట్లేదు, దానికి ఫ్లవరింగ్ రావట్లేదు, చాలా స్లో అయిపోయింది డెవలప్మెంట్. అది తీసి ఎక్కడైనా వేరే సైడ్ అన్నా లేదంటే పాట్స్లో ప్లాంట్ కంటైనర్స్లో అన్నా పెట్టాలి అని అనుకున్నాము. ఈరోజు కొంచెం అట్మాస్ఫియర్ బాగుంది, చల్లగా ఉంది. ఈరోజు తీసేద్దామని డిసైడ్ అయిపోయి తీసాము. అవి పిలకలు కూడా భలే వచ్చాయి, 4-5 పిలకలు వచ్చాయి. మేము పెట్టింది ఒకటే మొక్క కానీ దాని చుట్టూ ఒక 4-5 వచ్చేసాయి. గడ్డి చామంతి వేర్లు కూడా అంత పెద్దగా ఉండవండి, లోతేం పోవు, కొంచెమే ఉన్నాయి. నేను ఇంతకుముందు ఏం పెంచలేదు, బట్ ఇప్పుడు ప్రజెంట్ ఆ ప్లాంట్ సిచ్యువేషన్ చూస్తే నాకు అర్థమవుతుంది. ఆ వేర్లు మరీ లోపలికి కూడా ఏం వెళ్ళవు అనేసి. అయితే ఆ ప్లాంట్ని తీసాను. మీషోలో ఆర్డర్ చేసిన ప్లాంట్ కంటైనర్స్ ఉంటాయి కదా, అందులో పెట్టేశాము. అందుకోసం మేము సాయిల్ ఎలా తీసుకున్నామంటే, మా ఇంట్లో నార్మల్గా ఎర్రమట్టి ఉంటుంది కదా గార్డెన్లో, అది ఒక హాఫ్ ఆఫ్ ద మిక్స్చర్ అది పోసాను. దాని తర్వాత కొంచెం వర్మీ కాంపోస్ట్, ఈ కొంచెం చెక్క పొట్టు ఉందండి, తెప్పించాము మేము. ఆ మధ్య స్పెషల్గా తెప్పించాను ప్లాంట్స్ కోసం అని. చెక్క పొట్టు కొద్దిగా పోసాము. నెక్స్ట్ ఇసుక, సన్న ఇసుక. మా ఇంట్లో మట్టి ఎలా ఉంటుందంటే రాళ్ళుగా ఇసుక కానీ ఎక్కువగా ఉంటుంది, అది ఎర్రగా ఉండదు. అయితే ఆ ఇసుక నేల కాబట్టి అందులో బాగా పెరిగింది, బాగా ఫ్లవరింగ్ వచ్చింది కాబట్టి దానికి ఇసుక నేచర్ ఉంటేనే బాగా పెరుగుతుందని చెప్పేసి ప్లాంట్లో పెడుతున్నాం కాబట్టి పెద్ద పెద్ద రాళ్ళు వేస్తే బాగోదు కదా కంటైనర్స్లో. అందుకని చెప్పి సన్న ఇసుక తీసుకొచ్చి కొంచెం కలిపామండి. మిక్స్చర్ మంచి మెత్తగా చేసి రాళ్ళు ఏవి లేకుండా అందులో కంటైనర్లో వేసుకొని ప్లాంట్ చేసింది మా మమ్మీ. ఈరోజు ప్లాంటింగ్ చేసింది. అయితే వానపాముల్ని కూడా ఒక 2 మా ఇంట్లోనే ఇక మట్టి తోముతుంటే వస్తాయి కదా, అందులో ఒక 2 తీసుకొచ్చి అందులో వేసామండి. అవి ముట్టుకుంటే భలే మెత్తగా ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి, గిలగల పెట్టుకుంటాయి. భయం వేస్తుంది నాకు, మా మమ్మీకి కూడా భయమే. అందుకే ఒక సన్న పుల్లతోటి అందులో కన్నది. కానీ ఈ ఎర్త్ వామ్స్ లేకపోతే ప్లాంట్ అస్సలు గ్రో కాదు. మంచి గ్రోత్ ఉందనంటే ఆ ప్లాంట్కి కంపల్సరీగా కింద ఎర్త్ వామ్స్ ఉన్నాయని అండి. ఆ ఎర్త్ వామ్స్ లేకపోతే మట్టి గడ్డగట్టిపోతుంది. ఇంతకుముందు నాకు తెలియక స్టార్టింగ్లో ఆ ప్లాంట్ కంటైనర్స్లో ఎర్త్ వామ్స్ ఏం వేయకుండా మొక్కలు పెట్టేది. కొద్ది రోజులు బాగానే ఉండేది, ఆ తర్వాత మొక్కలన్నీ బాగా గట్టిగా అయిపోయేది మట్టి అందులో. ఇంకా ఆ మొక్క పెరిగేది కాదు, చనిపోయేది కాదు, అలానే ఉండేది. ఏ డెవలప్మెంట్, ఫ్లవరింగ్, ఫ్రూట్స్ ఏం ఉండకుండా తర్వాత ఇంకా స్లోగా కొంచెం ప్లాంట్ గార్డెనింగ్ అనేది చేస్తూ ఉంటే అలా నాలెడ్జ్ అనేది పెరుగుతూ వచ్చింది. సో కంపల్సరీగా 1-2 వానపాముల్ని మనం ప్లాంట్ కంటైనర్స్లో వేసి పెట్టేస్తే అవి నార్మల్గా ఇంకా రైనీ సీజన్లో మనం రోజు ఆ ప్లాంట్కి ఇచ్చే గ్రోత్ ఏదైతే న్యూట్రియన్స్ లిక్విడ్ ఏ ఫామ్లో ఇచ్చినా అలా మనం ఇస్తూ ఉంటే అవి ఇంకా డెవలప్ అవుతూ ఉంటాయి. మొత్తానికి ఈరోజు గడ్డి చామంతి ప్లాంటింగ్ అయితే అయిపోయిందండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఆల్.